Hi, good evening, all of you. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ కొట్టేసేయండి. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, వార్తల్లో పేర్కొన్న హమాస్ అంటే ఏంటి? తెలిసే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్, వార్తల్లో పేర్కొన్న హమాస్ అంటే ఏమిటి? ఇందులో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, మిలిటెంట్ పాలస్తీనియన్ గ్రూప్. సెకండ్ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సుమన్ శర్మ, ప్రీతి సుడాన్, ప్రదీప్ కుమార్ జోషి, రాజీవ్ నయన్. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ ఆప్షన్ బి ప్రీతి సుడాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, ఏ దేశం సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్గా ఎన్నికైంది? ఏ దేశం సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎన్నికైంది? భారతదేశం, భూటాన్, ఫ్రాన్స్, బంగ్లాదేశ్. ఆప్షన్ ఏ భారతదేశం ఇస్ ద రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును ఏ దేశం నిర్వహిస్తుంది? భూటాన్, మయన్మార్, నేపాల్, భారతదేశం. ఆప్షన్ డి భారతదేశం ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ 2.0 పోర్టల్ని ప్రారంభించింది? ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ 2.0 పోర్టల్ను ప్రారంభించింది? పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ సి విద్యా మంత్రిత్వ శాఖ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, అంతర్జాతీయ వైమానిక వ్యాయామం తరంగ్ శక్తి 2024ను ఏ దేశం నిర్వహిస్తుంది? అంతర్జాతీయ వైమానిక వ్యాయామం తరంగ్ శక్తి 2024ను ఏ దేశం నిర్వహిస్తుంది? యూకే, భారతదేశం, జర్మనీ, ఫ్రాన్స్. వీడియోని ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ
ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, భారతదేశం. 7వ ప్రశ్న, కృష్ణరాజసాగర్ కేఆర్ఎస్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? కేఆర్ఎస్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, కేరళ. ఆప్షన్ ఏ కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు తెలిసే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. 8వ ప్రశ్న, జూమూర్ ఏ సంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? జూమూర్ సంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? నాగాలాండ్, సిక్కిం, అస్సాం, మణిపూర్. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇక్కడ 8వ ప్రశ్నకి ఆప్షన్ సి అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న, పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? ప్రగతిశీల నరాల సంబంధిత రుగ్మత. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, ఏ మంత్రిత్వ శాఖ 6వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు బ్యాగ్లెస్ రోజుల కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది? ఏ మంత్రిత్వ శాఖ 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు బ్యాగ్లెస్ రోజుల కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది? ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ సి విద్యా మంత్రిత్వ శాఖ. 11వ ప్రశ్న, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? భారతదేశం ర్యాంక్ ఎంత? ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? చెప్పాలి, కామెంట్ రూపంలో చెప్పండి. 39వ. ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళ, ఫస్ట్ ఉమెన్. ఫస్ట్ ఉమెన్ ఎవరు? మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, సక్సేనా నాయర్. 13వ ప్రశ్న, డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ డిటిఐఎస్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించబడింది? డిటిఐఎస్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, రక్షణ మంత్రిత్వ శాఖ. 14వ ప్రశ్న, ఏ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి నుండి విశిష్ట ప్రత్యేక సంప్రదింపుల హోదాను పొందింది? ఏ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి నుండి విశిష్ట ప్రత్యేక సంప్రదింపుల హోదాను పొందింది? ఐఐటి కాన్పూర్, కేఐఐటి డియు, బిట్స్, ఐఐటి ఢిల్లీ. కేఐఐటి డియు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, 52వ గవర్నర్ల సదస్సు ఎక్కడ జరిగింది? 52వ గవర్నర్ల సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు.
న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. 16వ ప్రశ్న. ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మయాన్ సమ్మాన్ యోజనని ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మయాన్ సమ్మాన్ యోజనని ప్రారంభించింది? బీహార్, జార్ఖండ్, ఒడిశా, హర్యానా. ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్. ఇక్కడ జార్ఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. భారతదేశం ఏ నగరంలో 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ని నిర్వహించింది? భారతదేశం ఏ నగరంలో 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ని నిర్వహించింది? చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు. న్యూఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. ఐఎన్సి షాల్కీ అంటే ఏమిటి? ఐఎన్సి షాల్కీ అంటే ఏమిటి? ఐఎన్ఎస్ అంటే ఏంది? ఫస్ట్ అది తెలుసుంటే ఈ ప్రశ్నకి సమాధానం తెలియజేయచ్చు. ఐఎన్సి అంటే ఇండియన్ నావీ సబ్మెరైన్. ఐఎన్ఎస్ ఇండియన్ నావీ సబ్మెరైన్. సో ఇక్కడ 18వ ఆప్షన్ డీజిల్ విద్యుత్తు అంతర్గామి, జలంతర్గామి. డీజిల్ విద్యుత్ జలంతర్గామి. 19వ ప్రశ్న. బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం. మధ్యప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. లిజియోనైర్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవా. లిజియోనైర్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? ఆప్షన్ బి బ్యాక్టీరియా ఇస్ ద రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న. ఆస్ట్రా మార్క్ 1 MK1 క్షిపణి ఎలాంటి క్షిపణి? ఆస్ట్రా మార్క్ అన్న ఒకటే, MK1 అన్న ఒకటే. ఆ క్షిపణి ఎలాంటిది? ఇక్కడ ఆప్షన్ బి విజువల్ రేంజ్ క్షిపణిని దాటి గాలి నుండి గగనతలానికి వెళ్ళే క్షిపణి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న. గ్లియోబ్లాస్టోమా అంటే ఏమిటి? ఒక రకమైన మెదడు లేదా వెన్నుపాము క్యాన్సర్. మెదడు క్యాన్సర్ అనొచ్చు, దీన్నే వెన్నుపాము క్యాన్సర్ కూడా అనొచ్చు. దాన్నే గ్లియోబ్లాస్టోమా అంటారు. 22వ ప్రశ్న. ఇటీవల మరణించిన యామిని కృష్ణమూర్తి ఏ రంగానికి చెందినవారు? బాక్సింగ్, జర్నలిజం, శాస్త్రీయ నృత్యం, శాస్త్రవేత్త. మీరు ఏమనుకుంటారో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శాస్త్రీయ నృత్యం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా మీరు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకసారి. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. 24వ ప్రశ్న. పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న. రైతుల నుండి అన్ని పంటలను ఎంఎస్పికి కొనుగోలు చేసిన భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
మ్యాక్సిమం సేల్ ప్రైస్. రైతుల నుండి అన్ని పంటలను మ్యాక్సిమం సేల్ ప్రైస్కి కొనుగోలు చేసిన భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్. ఆప్షన్ ఏ హర్యానా ఇస్ ద రైట్ ఆన్సర్. Unknown caller.